అంటే ఇగో ఇట్లా ఇగో ఇట్లా అనగానే మెత్తగా అవుతున్నాయి చూడు. ఇక ఇప్పుడు మంచిగా తినవచ్చు. ఇప్పుడు వంపి పెట్టుకుందాం దింపి. ఇగో కడాయి పెట్టుకున్నాం, మంచిగా వేడి అయింది. ఇప్పుడు నూనె పోసుకున్నాం, ఒక 2 పావుల నూనె. నూనెను కొద్దిగా వేడి కానిద్దాం. ఇగో నూనె చూడు ఎంత బాగా వేడైంది, బాగా మసులుతుంది. అప్పుడు మనం జీలకర్ర ఒక చెంచా అన్ని కలుపుకున్న పోపు గింజలు, ఒక 2-3 ఒట్టిమిర్చి తుంచి వేసుకోవాలి. ఇగో మిరపకాయలు కొంచెం తాలింపు గింజలు కొంచెం మగ్గగానే ఇంకో జీడిపప్పు వేసుకున్నాము. అప్పుడైతే మాకు లేవు, మేము వేసుకోలేదు. ఇప్పుడు మీకు రుచి కోసం వేస్తున్నా నేను, మీరు వేసుకోండి, మంచిగా ఉంటాయి ఇంకా రుచి. అప్పుడప్పుడు తీపి తగులుతుంటుంది, తింటుంటే మధ్యలో మంచిగా ఉంటుందని వేస్తున్నా మీకు. అప్పట్లో మాకు లేవు పల్లీలు ఉండేది వేసుకునేది మేము అప్పుడు. ఇప్పుడు మీకు జీడిపప్పు వేస్తున్నా. ఇవి కూడా మన జీడిపప్పు కూడా కొంచెం వేసుకున్నాక ఒక 1/2 నిమిషం వల్లనే అవి కూడా మగ్గుతుంటుంటే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం. ఇది కూడా మగ్గుతుంది మంచిగా. ఇప్పుడే ఒక 2-3 పచ్చిమిర్చి కూడా సన్నగా కోసుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మంచిగా పండుగ అయ్యేటట్టు వేపుకోవాలి, మరి పచ్చివాసన లేకుండా. ఇగో ఒక ఉల్లిగడ్డని కూడా సన్నగా దరుముకొని ఇట్లా పొడుగ్గా వేసుకోవాలి. కొద్దిసేపు మగ్గనిద్దాం. ఇగో ఇట్లా మంచిగా పండుగ కలర్ వచ్చేటట్టు, మధ్య కలర్ బాగా మరీ మగ్గకుండా మధ్యగా పండు కాగానే ఇగో ఒక చెంచా ఇంగు వేసుకోవాలి. ఇగో ఇవన్నీ మంచిగా కలగలుపుకొని పండుగ మంచిగా అయినాయి చూడు ఎంత బాగున్నాయో. ఇక ఇప్పుడు మనం ఇవన్నీ కలగలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న గుగ్గిలని ఇలా పోసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ జల్లిగిన్నె లేదు కాబట్టి పోయలేదు, మీరు జల్లిగిన్నెకైనా పోసుకోవచ్చు. ఇగో ఇట్లా కుండ కాకకే గుంజకపోయింది తడి ఉన్న. గుగ్గిలు రెడీ. కలుపుతుంటే చాలా బాగుంది అత్తమ్మ, కొత్తగా ఫస్ట్ టైం వింటున్నా కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇన్నాళ్ళు మేమేమో తినేది సరస్వతి. ఇట్లా జొన్న పువ్వుల కాయ పువ్వు అని వండుకునేది, జొన్నలు దొక్కి ఇట్లనే కాయలు వండుకొని తినేది, గుగ్గిలు వండుకొని తినేది, ఎండపోసుకొని ఇసురుకొని బారపడి చేసుకొని ఉప్మా చేసుకునేది, ఎన్ని రకాలుగానే తినేది. జొన్న పువ్వు ఎంత తింటే అంత మంచిది ఇది ఎండాకాలం. కానీ బాగుంది చూడు రెడీ అయిపోయింది. ఇంకా దింపి పక్కన పెట్టుకొని తినేద్దాం. ఇక సరస్వతి ఇగో రెడీ అయినాయి గుగ్గిలు చూడు. సింపుల్గా ఎంత టైం పట్టలేదు, ఎంత బాగున్నాయో. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఎంత కమ్మగా తినవచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ జొన్నలతోటి. ఇది